ఎల్లుండి నుంచి పోలింగ్ షురు 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్. ఫస్ట్ ఫేజ్ లో పలువురు ప్రముఖుల స్థానాలు. 26న సెకండ్ ఫేజ్ 13 రాష్ట్రాలు 88 సీట్లు. అన్ని ఏర్పాట్లు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. రైట్, ఇక ప్రజలారా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రారంభం అవబోతా ఉన్నాయి. ఇక ఎల్లుండి నుంచి అని అంటే 19వ తారీఖు మొదటి ఫేజ్ ఎన్నిక జరగబోతా ఉంది. దాదాపుగా 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకైతే ఎలక్షన్ జరగబోతా ఉంది. మరి ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ అంతా కూడా మరి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బందిని కానీ కేటాయించింది. ఎక్కడ ఎటువంటి మరి అవాంఛనీయ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భద్రత ఎక్కువగా అయితే పెంచినటువంటి వార్త కూడా మనకు కనబడతా ఉంది. ఇక దాదాపుగా 4 ఫేజులలో దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు షురువు కాబోతా ఉన్నాయి. ఎల్లుండి నుంచే ఎన్నికల రణరంగం ప్రారంభం కాబోతా ఉంది. ఇటు పక్క చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఇక ఎల్లుండి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. అంటే రోజు రోజుకి మరిగా ఈ ప్రణాళిక అనేది కొంత ముందుకైతే పోబోతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మూడవ ఫేజ్ లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని మరి మే 13వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోనేమో దాదాపుగా 17 ఎంపీ స్థానాలకు మరిగా ఒక ఎమ్మెల్యే స్థానానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానం ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే స్థానంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 175 అసెంబ్లీ స్థానాలకు మరియు 25 ఎంపీ స్థానాలకైతే మూడవ ఫేజ్ లో మన తెలుగు రాష్ట్రాల ఎన్నికలు అయితే జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరిగా అధికారులు సమావేశం అవుతా ఉన్నారు. ఇగో 26న సెకండ్ ఫేజ్ అంట. 27న సెకండ్ ఫేజ్ లో 13 రాష్ట్రాలు 88 సీట్లు. ఏడేమో 102 సీట్లు. ఆడ దాదాపుగా 88 సీట్లు అంటే 200 స్థానాలు అయిపోతూనే ఉన్నాయి. అంటే 540 చిల్లర స్థానాలకు 200 స్థానాలకు ఎన్నికలు అయిపోతా ఉన్నాయి. మళ్ళీ తర్వాత మూడవ ఫేజ్ లో కూడా దాదాపు తర్వాత 4వ ఫేజ్ తోటి మరి అయిపోతా ఉంటాయి. అయిపోతే ఇవన్నీ కూడా జూన్ 4వ తారీఖున మరిగా రాష్ట్రాలలో ఏవి అధికారాలకు రాబోతా ఉన్నాయి, ఎక్కువ ఎంపీ స్థానాలు ఏ పార్టీ గెలుచుకున్నది, ఎవరు అధికారంలోకి రాబోతా ఉన్నటువంటి విషయం అయితే ఇక ఉత్కంఠ భరితమైనటువంటి పోర్లో మనకైతే కనబడతా ఉన్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. మరిగా దాదాపుగా ఇంకా ఎన్నికలు భారీ ఎత్తున అయితే ఎల్లుండి నుంచి షురువు కాబోతా ఉన్నాయి. ఎన్నికల మిషన్లో అయితే ఇక ప్రజలంతా కూడా ఓటింగ్ వేయబోతా ఉన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలను కూడా మనం కోరేది ఏంటిది అని అంటే దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి ఓటు హక్కు ఎవరెవరైతే వచ్చిన ప్రధానంగా కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఏ రాష్ట్రమైనా సరే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి. మీ ఓటును వృధాగా అయితే పోనివ్వకండి. ఎందుకంటే గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు రకరకాలు ఉండేది. ఓన్లీ డిగ్రీ ఉన్నోడికే ఓటు ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్ ఉన్నోడికే ఓటు ఉండాలి, లేకపోతే 10th పాస్ అయితే ఓటు ఉండాలి, మహిళలకు ఓటు అవసరం లేదు అని చెప్పి ఎంతో మంది ఎన్నో మాట్లాడితే రైట్, అరే ప్రజలకి ఓటు లేకపోతే మీరు ప్రజల్ని దేకరు. మీరు ప్రజల్ని దేకే పరిస్థితి మీరు లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులు రూపాయి ఉన్నా లేకపోయినా సరే ఓటు అనేటటువంటి ఆయుధం ఉంటే మాత్రానికి ఇక మీరు వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని బ్రతిమలాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఖచ్చితంగా క్లియర్గా ప్రజలారా మీరంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎల్లుండి నుంచి ఫేజ్ వైజ్గా అయితే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎక్కడ ఎంత ఓటింగ్ నమోదైంది, ఎన్ని గంటల వరకు నమోదవుతోంది, మరి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే నక్సల్స్ కూడా మనం చూసినాం. ఆల్రెడీ వాళ్ళు కూడా మరిగా సమస్యలు క్రియేట్ చేసుకోవడం దానికి మరి వాళ్ళు కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉంటే నిన్న మన జవాన్లంతా కూడా ఇగో వాళ్ళని పటాపంచలు చేసిరు. కాబట్టి మరిగా ఎన్నికలు షురువు కాబోతా ఉన్నాయి. ప్రజలు కూడా కొంత మరి ఎందుకనంటే ఏదైనా సమస్యల మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఈ పైసలు మీకు ఏదైనా ఉద్దేశం తీసుకుపోయేటప్పుడు కానీ జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించి మరి ఎన్నికల సంఘంతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నిటితో పాటు ప్రజలంతా కూడా మీ ఓట్లు సిద్ధంగా వేయడానికి కూడా మరి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఇక మనం తెలియజేస్తా ఉన్నాం.